శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను కనుక చూసినట్లయితే అస్తమా, గాలి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డట్లయితే దాన్ని అస్తమాగా మనం పేర్కొంటాము. ఈ అస్తమా ఏదైతే సి ఆకారపు మృదులాస్తులు ఉన్నాయో, సి ఆకార మృదులాస్తులు వాటి సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు మనకు అస్తమా అనేటువంటి వ్యాధి వస్తుంది. అదేవిధంగా బ్రాంకైటిస్. సో శ్వాసనాళిక వృక్షం అని ఇంతకుముందు పేర్కొన్నాము. శ్వాసనాళిక వృక్షంలో ఏర్పడేటువంటి ఇబ్బందుల కారణంగా మనకి బ్రాంకైటిస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. నిమోనియా, ఎక్కువ తేమ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, చిన్నపిల్లల లోపల ఎక్కువగా వచ్చేటువంటి న్యూమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దాన్నే మనము న్యూమోనియాగా పేర్కొంటాము. ఫ్లూ అనేటువంటిది మనకి వివిధ రకాలుగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఇవన్నీ కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి డిసీజెస్. బర్డ్ ఫ్లూ కావచ్చు, స్వైన్ ఫ్లూ కావచ్చు. ఈ రకమైనటువంటి వైరస్ల కారణంగా శ్లేష్మం ఎక్కువగా స్రవించబడి ఆ శ్లేష్మం అనేటువంటిది బయటికి రావడానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు, దగ్గు, జలుబు అనేటువంటి సహజంగా ఉంటుంది. దీన్ని మనం స్వైన్ ఫ్లూ మరియు బర్డ్ ఫ్లూగా పేర్కొంటాము. కోరింత దగ్గు, దీన్ని మనం పెట్టుసీస్ అని అంటాము. అదేవిధంగా క్షయ లోపల మైకోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఊపిరితిత్తులను నిండుకొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సిజన్ సరఫరా కణజాలాలకు తగ్గి శక్తి ఏర్పడే క్రియ తప్పి మనుషులంతా క్షీణించిపోవడం జరుగుతుంది. దాన్ని మనం టీబీ లేదా క్షయ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ హైపాక్సియా అని అంటారు. ఎప్పుడైతే కణజాలాలకి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందో దాన్ని మనం హైపాక్సియా పరిస్థితులు అని అంటాము. ప్రధానంగా పర్వతారోహకుల లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే ఇంతకుముందు గ్రూప్ 1లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే హ్యాపీ హైపాక్సియా అనగానేమి అని అడిగాడు. హ్యాపీ హైపాక్సియా లోపల మనకు తెలియకుండానే మనం మరణించడం జరుగుతుంది. దీనికి గల కారణము ఆక్సిజన్ సరఫరా కణజాలాలకి తగ్గిపోవడము. ఆక్సిజన్ సరఫరా ఎప్పుడైతే కణజాలాలకు తగ్గిపోతుందో మనకు తెలియకుండానే మరణం సంభవిస్తుంది. దాన్ని మనం హ్యాపీ హైపాక్సియాగా పేర్కొంటాము. ఇది 2023 గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంకా ఎంపిసిమా అని అంటాము. ఇది కూడా ఒక రకమైనటువంటి శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధి. దీని లోపల పూర్తిగా ఆక్సిజన్ని కణజాలాలు స్వీకరించే సామర్థ్యం అనేటువంటి క్షీణిస్తుంది. దీన్ని మనం ఎంపిసిమాగా పేర్కొనడం జరుగుతుంది. శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి మరొక డిసీజ్ కండర్ గ్లానిగా పేర్కొంటాము. కండర్ గ్లాని లోపల ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందో, మనం బాగా రన్నింగ్ చేస్తున్నప్పుడు కణజాలాలకి డిమాండ్కు తగినటువంటి ఆక్సిజన్ని శ్వాస వ్యవస్థ అందించలేని పక్షంలో గ్లూకోజ్ని ఎప్పుడైతే శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిత్తి చెంది శక్తి లభిస్తుంది. గ్లూకోజ్ ప్రాపర్గా విచ్ఛిత్తి చెందిన కారణంగా పైరువిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లం అనేటువంటిది కండరాలలో పేర్కొనిపోయిన కారణంగా మనకు విపరీతమైన నొప్పులు వస్తాయి. ఆ స్థితిని మనం కండర గ్లాని అని పేర్కొంటాము. ఇంకోటి పర్వత రుగ్మత అని అంటాం. పర్వత రుగ్మత అని అంటే ఒక ఎత్తుకు పోయిన తర్వాత బయట వాతావరణ పీడనానికి లోపల ఆక్సిజన్ పీడనానికి ఏర్పడే తేడాల కారణంగా పర్వతారోహకులు అధిక మొత్తంలో ఆక్సిజన్ని గ్రహించలేరు. అందుకే వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అనేటువంటివి వాడుతూ ఉంటారు. ఈ విధంగా పర్వతాల లోపల ఏర్పడేటువంటి ఈ డిసీజ్నే పర్వత రుగ్మత లేదా మౌంటైన్ సిక్నెస్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంగ్లీష్ లోపల మౌంటైన్ సిక్నెస్ అని పేర్కొంటారు. ఇంకొకటి ఎలిఫెంట్ సీల్ అని అంటారు. ఎలిఫెంట్ సీల్ అని అంటే కొన్ని క్షీరదాలు నీటి లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు వాటి శరీరంలో ఉన్నటువంటి మయోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యము ఆక్సిజన్ని అందిస్తుంది. ఆ రకమైన పరిస్థితిని మనం ఎలిఫెంట్ సీల్ అని పేర్కొనడం జరుగుతుంది.